హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో శివరాత్రి స్పెషల్ అయిన ట్రెడిషనల్ బెల్లం అన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెసిపీని నేను చెప్పే పక్కా కొలతలతో ఒకసారి చేశారంటే రోజంతా అన్నం గట్టి పడకుండా చాలా సాఫ్ట్ గా అయితే ఉంటుంది. అలాగే పాలు విరగకుండా చాలా సింపుల్ గా అయితే చేసేయొచ్చండి. మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ బెల్లం అన్నాన్ని ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ గా అయితే చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ బియ్యం వేసుకోండి. ఇక్కడ నేను ఈ బెల్లం అన్నం కోసం నార్మల్ రైస్ అయితే తీసుకున్నానండి. కావాలంటే మీరు రేషన్ బియ్యంనైనా యూజ్ చేయొచ్చు. ఇలా ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకున్నాక ఇందులోకి కొద్దిగా నీళ్లను పోసి చక్కగా 2-3 సార్లు అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇలా క్లీన్ చేసుకున్నాక ఇందులోకి మళ్ళీ కొద్దిగా వాటర్ ని పోసి ఈ బియ్యంని కనీసం ఒక 20 నిమిషాల పాటైనా చక్కగా నానబెట్టుకోవాలి. ఈ బియ్యం నానేలోపు స్టవ్ పైన గిన్నెను పెట్టి అందులోకి 1.5 గ్లాసుల వరకు బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే హాఫ్ గ్లాస్ వరకు నీళ్లను పోసి ఈ బెల్లం అంతా పూర్తిగా కరిగే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా బెల్లాన్ని అయితే కరిగించుకోవాలండి. ఈ బెల్లం అన్నంలోకి 1 గ్లాసు రైస్‌కి 1.5 గ్లాసు వరకు బెల్లం వేసుకుంటే కరెక్ట్‌గా స్వీట్ సరిపోతుందండి. ఇలా బెల్లాన్ని కరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. తర్వాత స్టవ్ పైన చిన్న పోపు కడాయిని పెట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి వేడి చేసుకోండి. నెయ్యి వేడయ్యాక ఇందులోకి డ్రై ఫ్రూట్స్‌ని వేసి చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ ని మీడియం ఫ్లేమ్ లోనే ఇలా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా ఎర్రగా వేపుకున్నాక వీటిని తీసి ఒక ప్లేట్ లోకి అయితే వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టి అందులోకి 1 గ్లాస్ వరకు నీళ్ళని అయితే పోసుకోండి. అలాగే 3 గ్లాసుల వరకు పచ్చి పాలు లేదా వేడి చేసుకున్న పాలను అయితే పోసుకోవాలి. 1 గ్లాసు రైస్‌కి 3 గ్లాసుల వరకు పాలు, కావాలంటే 1 లేదా 2 గ్లాసుల వరకు నీళ్ళనైతే పోసుకోండి. మొత్తం 5 లేదా 4 గ్లాసుల వరకు అయితే పోసుకోండి. గిన్నెలో పాలను పోసుకున్నాక పాలు ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ అన్నాన్ని లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. ఒకవేళ హై ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే అన్నం మెత్తగా ఉడకదండి. కాబట్టి ఒకసారి ఇలా బాగా కలిపేసి ఇలా క్యాప్ ని పెట్టి, అంటే క్యాప్ ని మరీ పూర్తిగా కాకుండా ఇలా పెట్టేసి లో ఫ్లేమ్ లోనే అన్నం ఇలా మెత్తగా అయ్యే వరకు చక్కగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక మెతుకు అన్నాన్ని ఇలా నలిపితే ఈ విధంగా మెత్తగా నలిగే వరకు అయితే తక్కువ మంటపై కుక్ చేసుకోవాలి. ఇలా అన్నాన్ని మెత్తగా ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం నీళ్ళనైతే పోసుకోండి. ఒకవేళ డైరెక్ట్‌గా అన్నం ఉడికించేటప్పుడు బెల్లాన్ని వేసుకుంటే అన్నం మరీ మెత్తగా అయితే ఉడకదండి. కాబట్టి అన్నం పూర్తిగా ఇలా మెత్తగా అయ్యాక ఇందులోకి కరిగించుకున్న బెల్లాన్ని వేసి లో ఫ్లేమ్‌లోనే ఒక 2 నిమిషాల పాటైతే చక్కగా కుక్ చేసుకోవాలి. ఇలా బెల్లం నీళ్ళను వేసి ఒక 2 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసమని ఇలాచి పౌడర్‌ని వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాచి పౌడర్‌ని వేసి ఒక నిమిషం పాటు కుక్ చేసుకున్నాక దీంట్లోకి వేయించుకున్న నువ్వుల్ని వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ వరకు వేయించుకున్న పల్లీలను ఇలా పౌడర్‌లా చేసి వేసుకోండి. పల్లీలను మరీ మెత్తని పౌడర్‌లా కాకుండా కొంచెం కోర్సుగా అయితే చేసి వేసుకోండి. పల్లీలు, నువ్వుల్ని వేసి కొద్దిసేపు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్‌ని అయితే వేసేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఇలా అన్నిటిని వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన బెల్లం అన్నం అయితే రెడీ అయినట్టే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ ఇచ్చి ఈ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీని శివరాత్రికి తప్పకుండా ట్రై చేయండి.